ఇప్పుడే అందిన వార్త ఉద్యోగులకు జీతాలు పీఆర్సీ పైన గుడ్ న్యూస్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయడం వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక ఇంటర్మీడియట్ పరీక్ష నిర్వహణకు స్పాట్ వాల్యుయేషన్ విధుల్లో పాల్గొన్న సిబ్బందికి ఇచ్చేటువంటి రెమ్యునరేషన్ 25% అనేది పెంచుతూ ఇంటర్ బోర్డు కార్యదర్శి ఆదిత్య ఇక ముఖ్యంగా కృష్ణ ఆదిత్య మంగళవారం ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇందుకు సంబంధించి క్యాంపస్ ఆఫీసర్లు ఇక ఏదైతే హెచ్పిసిసి మెంబర్లు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ రోజుకు ₹1000, ఇన్సులేటర్లకు ఒక్కొక్క సెషన్కు ₹235, అసిస్టెంట్ ఎగ్జామినేషన్లకు ఒక్కో పేపర్కు వాల్యుయేషన్కు ₹29.57, అటెండర్ వాటర్ స్వీపర్కు ఇక ₹160 అయితే నిర్ణయించడం అయితే జరిగిందనమాట. ఇక మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ వచ్చేసి రాష్ట్రంలో మే 11 నుంచి జూన్ 9వ తేదీ వరకు మొదటి విడత జనగణన ప్రక్రియ కొనసాగుతుంది. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనూ రెండో విడత జనగణన చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇక జనగణన విధుల్లో పాల్గొనే సిబ్బంది కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వేతనాలు చెల్లించనుంది. ఈ ప్రక్రియలో కీలకంగా మారబోతుంది కాబట్టి ఇందులో వచ్చేసి ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు వీరికి తొలి విడత 9,000, రెండో విడత వచ్చేసి ₹16,000 చొప్పున భత్యం చెల్లిస్తారు. మొత్తం ఒక ఎన్యూమరేటర్, సూపర్వైజర్కి 25,000 ఇస్తారనమాట. ఈ ప్రక్రియలో ఎన్యూమరేటర్, సూపర్వైజర్లు సొంత మొబైల్ ఫోన్లు వినియోగించుకోవాలి. ఇందుకు సంబంధించి ప్రత్యేక అలవెన్స్లు అయితే ఉండవు. రాష్ట్ర నోడల్ ఆఫీసు తొలి విడత 30,000, అదేవిధంగా రెండో విడత ₹45,000 చొప్పున మొత్తం ₹75,000 ఇస్తారు. రాష్ట్రానికి 5 చొప్పున ఇతర అధికారులు అయితే నియమించుకుంటారనమాట. సో మొత్తానికి అయితే ఇక్కడ వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన విభాగం సాంకేతిక వసతుల కోసం 10 లక్షలు, వాహనాల అద్దె కోసం 10 లక్షలు, కాంటిజెంట్స్ కింద 10 లక్షల చొప్పున మొత్తం 30 లక్షలు ఇవ్వనుంది జిల్లా స్థాయిలో విభాగానికి. సో మొత్తానికి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇందులో వచ్చేసి విశ్రాంత ఉద్యోగులకు సంబంధించి తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్లో కొత్త పీఆర్సీ పైన ఈ శాసనసభ సమావేశంలో నిర్ణయం తీసుకొని నిర్ణయాన్ని ప్రకటించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం కోరింది. ఇక సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం మంగళవారం హైదరాబాద్లో జరిగింది. ఇక సంఘ అధ్యక్షుడు ఇందులో వచ్చేసి పేరిట వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎంసీ లింగన్న, 33 జిల్లా అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు ఇందులో అయితే పాల్గొనడం జరిగిందనమాట. మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. నీటిపారుదల శాఖలో DEE కావచ్చు, AEE కావచ్చు, అదేవిధంగా ఏలతో పాటు ఇక కార్యాలయ సిబ్బంది కొందరు బదిలీ డిప్యూటేషన్కు అధికారులపై ఒత్తిడి తీసుకురావాలని, ఇలాంటి వారిపైన చర్యలు తప్పమంటూ నీటిపారుదల శాఖ మంగళవారం సర్క్యులర్ జారీ చేయడం జరిగిందనమాట.